వెల్కమ్ టు మియాపూర్ లో ఆడాలా మజాకా. దేవుడు అందరికీ అన్ని ఇయ్యనంటారండి కదా. కొంతమందికి ఇదే ఇస్తాడు, కొంతమందికి ఏది ఇయ్యడు, కొంతమందికి ఎంతో ఇస్తాడు. కానీ నా అదృష్టం చూడండి, ఏ ఊరికి పోయినా, ఏ జిల్లాకి పోయినా, ఏ కాలనీకి వెళ్ళినా ఇంతమంది బంధువులను నాకు ఇచ్చాడు. ఇంతమంది బంధువులు ముఖాల్లో నవ్వు తెప్పిరా అని పంపించాడు. హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఆన్ యువర్ నేమ్. లెట్స్ స్టార్ట్ ఆడాల మజాకా. అండ్ ఇవాళ మియాపూర్ లో మన పార్టిసిపెంట్స్ ఫుల్ జోష్ గా ఉన్నారు. పిలిచేద్దాం మన పార్టిసిపెంట్స్ గట్టిగా చెప్పలు కొట్టి. లెట్స్ వెల్కమ్ దేమ్. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెయ్యే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్ హే కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. హే వెరీ నైస్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సీరియల్ బాగున్నాయి, చాలా అందంగా రెడీ అయ్యారు. అందుకే ఆడాల మజాకా షోకి ఇంత ఆదరణ వచ్చిందని నాకు ఫీలింగ్. పేర్లు చెప్పండి. నా పేరు ప్రియా. మీ పేరండి? మీ ఇద్దరు ఏమవుతారు? తోటికోడలు అవుతారు. వెరీ గుడ్, వెల్కమ్ టు ది షో. అండ్ ఇక్కడ మీ పేరండి? మణిమాల అండి. మణిమాల. 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 నా పేరు సునీత మనోహర్. నేను మా వదినతో పాటు వచ్చాను. వదిన మరదలు మళ్ళీ ఇక్కడ కూడా. వెరీ గుడ్, లెట్స్ స్టార్ట్ ఆడాల మజాకా. ఫస్ట్ పరిచయం చేసుకోవాలి కదా. నా గురించి మీకు తెలుసు, మీ గురించి నాకు తెలియదు కదా. జోక్ చెప్తారా లేకపోతే డైలాగ్ కొడతారా, మీ ఇష్టం. నేను జోక్ చెప్తాను. రెడీ? రవి గారు ఫస్ట్ మీరు నవ్వడం మొదలు పెట్టాలి, లాస్ట్ వరకు నవ్వుతానే ఉండాలి. అవునా? మీ జోక్ అలా ఉంటదా? అలా ఉంటది. ఉంచుతారా, కట్ చేస్తారా, మీరు మారిపోతారా నాకు తెలీదు. నా కొడుకు చెప్పాడు, నేను చెప్తున్నాను. అవునా? ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. సపోజ్ నేను మా ఆయన ప్లస్ నా పిల్లలు అనుకుందాం. నేనున్నాను. అయితే మా ఆయనకు అస్సలు బాగాలేదు, నాకు ఏడుపు వస్తుంది. ఒరే అత్తనా, నేను హాస్పిటల్ వెళ్ళి వస్తాను, ఎందుకంటే మా ఆయనకు బాగాలేదు కదా, మీ డాడీకి. నువ్వు ఇక్కడే ఉండు, తమ్ముని జాగ్రత్తగా చూసుకో. వాడెవడు అని అడిగేవే. వాడెవడు? వాడు పిత్తన, వాడు పేరే పిత్తన, నాకు పేరు దొరకలా. వాడేమో అత్తన, విడిమో పిత్తన. సరే ఒరే నాన్న నేను వెళ్ళిపోతాను, బాయ్. అరే అత్తనా, మేము బస్సులో వెళ్తున్నాం కదా, మమ్మీ మనకేదో చెప్పింది కదరా హాస్పిటల్కి తీసుకురామని. అమ్మా అయ్యో మర్చిపోయానురా. అరే సరే నేను పండ్లు తీసుకొని వస్తాను. సరే బస్సు కదులుతుంది, రాడు. బస్సు ఇట్లా కదులుతుంది. సరే సరే స్కూటీ అలవాటు అయిపోయింది. బస్సు కదులుతుంది, బండి బుర్ర అంటది. సరే బండి కదులుతుంది అనుకుందాం. బండి వద్దు, నాకు బస్సే కావాలి. ఇలాగే ఉంటది బస్సు. బస్సు కదులుతుంది. అరే అరే ఎక్కడున్నావురా? అరే ఎక్కడ? అరే గొప్ప కొడుతుంది, ప్యాసింజర్స్ అందరూ మూతి. అరే ఎలా చంపుతున్నారా, బస్సు పోని ఇక్కడ చప్పకపోయిన పక్కన ఆపావురా, చచ్చిపోతుంది. కదిలిపోయింది, బస్సు కదిలిపోయింది, అసలు పోతానే ఉంది. అరే పిచ్చనా, అరే పిచ్చనా, అరే పిచ్చనా, ఒరే చంపకరా బాబు, వద్దురా. అమ్మయ్య వచ్చేసాడు. ఏంది వచ్చింది నీకు? అది కాదా? అదెందుకు అవుతుంది? అది కాదు మా తమ్ముడు పిచ్చనా. అమ్మయ్య పిచ్చనా, వచ్చేసాము పిచ్చనా, వచ్చే పిచ్చనా, పోదాము హాస్పిటల్ కి. లేట్ అయిపోయింది పిచ్చనా, లేట్ అయిపోయింది పిచ్చనా. నవ్వాలండి, నవ్వవా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు. ఈ జోక్ విన్నాక ఇంకా మీ టీం నుంచి ఇంకోరు జోక్ చెప్పలేరేమో. ఇంకా ఇంత అద్భుతమైన జోక్ కూడా చెప్పమంటే చెప్పు, మళ్ళీ చెప్తా. వద్దమ్మా, నీ బయట పడాలి కదా. నీ పిత్తనాలు నీ అత్తనాలు నీ దగ్గర పెట్టుకో. వద్దాం. ఇప్పుడు తిరుపతిలో దోశ వేసిన జోక్ చెప్తా. వాళ్ళది వండలేదు అనుకో, నన్ను అడగబ్బా. వాళ్ళని పండిస్తా నేను. రెడీ? ఇప్పుడు మీరు జోకా? నేనేదో చీమ కోసం చిన్న చీమ జోకా? జోక్ చెప్పండి. 4 చీమలు అడవిలో వెళ్తూ ఉంటాయి. వెళ్తూ ఉంటాయి. చీమలకు దాహం వేస్తుంది. 3 చీమలేమో వెళ్ళి సముద్రానికి వెళ్ళి వాటర్ తాగుతాయి. ఒక చీమ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? అంత సీన్ లేదు. దాని దగ్గర వాటర్ బాటిల్ ఉంది. అయిపోయింది, సూపర్. మీరేమైనా జోక్ చెప్తారండి? చెప్తాను, చెప్పండి. అర్థం కాకపోతే నేను నవ్వు, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే. ఒకడు అంటాడు, ఒరే బీచ్ లో జామ చెట్టు ఉంది, అక్కడ జామకాయ ఉంది, ఎలా తీసుకొస్తావరా అని అడుగుతాడు. ఏముంది సార్?
బీచ్ ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ మీద నడుచుకుంటే తీసుకొస్తాను. ఏరా ఫ్లైఓవర్ బీచ్ లో మీ తాత వేసిండా అంటే, ఏరా మీ తాత వేసిండా జామ చెట్టు బీచ్ లో అంటాడు. వెరీ నైస్. అద్భుతమైన జోకులతో పరిచయం మాత్రం అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ పేరే ఆడవారి మాటలకు పేరులే. సో ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకి అర్థాలు వేర్లేలో నేను చెరో టీమ్ కి ఒక్కొక్క టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ గురించి మీరు 90 seconds ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. నేను ఇచ్చిన టాపిక్, ఇచ్చిన పదం, దాన్ని ఎక్కడ కూడా మీరు మెన్షన్ చేయకూడదు. ఎవరైతే తక్కువ సార్ మెన్షన్ చేస్తారో వాళ్ళే రౌండ్ విన్నర్స్. నేను మధ్యలో కన్ఫ్యూజ్ చేస్తా ఉంటే నేను ఆడుకుంటా. ఓకేనా? రెడీ? ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడ నుంచి. రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను మీకు ఇచ్చే టాపిక్ కర్రీ, కూరగాయలు. కూర రావద్దు, కర్రీ రావద్దు. ఓకేనా? 90 seconds ఇంట్రెస్టింగ్ గా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళానే, అదే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాగా చేశారు కదా అసలు. చెప్పేది వినవే. చెప్పు. ఫంక్షన్ కి వెళ్ళాను చూడు, అవును, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అవును, అక్కడ బాగుంది. అదేంటి ఇంటికి వచ్చి చెత్తగా ఉందని చెప్పా? లేదు, చాలా బాగుంది. నేను ఫోన్ చేసి అడిగిన అస్సలు వెళ్ళిన వాళ్ళ ఇంటికి కాదే, నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను చూడు, అప్పుడు ఎంత బాగుందో. ఏందది? ఫ్రైడ్ రైస్ లో అయితే ఇంకా బాగుంది రవి. ఎలా తినేసానంటే ఇలా తినేసాను, అంత బాగుంది. అవునా? అందుకే చెప్పింది అది, నువ్వు చేయి కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చేసావని. అవును, అసలు ఇంత క్లీన్ చేసిన తర్వాత వాటర్ కేం పని? మొన్న ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎంతో బాగుంది రవి. అదా? నేను వస్తా కూడా తీసుకెళ్ళేవాడినా? నేనే రాలేదు. మిస్ అయిపోయావు రవి. పిలిచాను కూడా, అసలు చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చెయ్యవే. తప్పకుండా. కొంచెం హాస్పిటల్ అంబులెన్స్ వెనక్కి తీసుకుని రాయే. నేను మళ్ళీ చేస్తారా? రవిని తీసుకొస్తాను, వాళ్ళిద్దరిని కూడా తీసుకొస్తాను. మళ్ళీ చేయవే. తప్పకుండా. ఓకే. ఏం చేస్తది? అదే అదే అవి. మళ్ళీ చూడు, మళ్ళీ చూడు. అది అది సూపర్ ఉంది, చాలా బాగుంది అసలు. మీరు కూడా వినండి, సూపర్ ఉంది. అదే 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 అది మళ్ళీ చేసుకున్నా. తప్పకుండా. ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను. సరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పర్సనల్ గా ఇన్వైట్ చేసి తిను తిను అంటుంది. వేడి వేడి కర్రీల్లో అలా రొట్టె నంచుకుంటూ తింటే ఉంటది. ఏ కర్రీ చేశారు? ఆ రోజు తెచ్చిచ్చావు కదా రవి. నేను రొట్టెలు తెచ్చా, నువ్వు తెచ్చిచ్చావని అన్నాను. మా ఆయన తెచ్చాడే అదే కర్రీ. నేనేం అనలే, నువ్వే మా ఆయన తెచ్చా, నువ్వే తెచ్చావు కర్రీ. ఇంట్రెస్టింగ్ కర్రీ. నువ్వే అసలు టాపిక్ డైవర్ట్ చేసి. అసలు గ్రేవీ ఉంటుంది కాంబినేషన్ తెచ్చావు కదా నువ్వు. గ్రేవీ గ్రేవీ రావచ్చు కదా. అమ్మా 90 seconds లో చిన్న సైజ్ సునామీని సృష్టించారు. బట్ కష్టపడి 2 సార్లు, సో 2 times కాబట్టి నో ప్రాబ్లం. చూద్దాం. వీళ్ళు 2 సార్లు నేను చెప్పిన పదం తీసుకున్నారు. ఇప్పుడు మీరు 3 సార్లు తీసారనుకోండి, ఆ గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. అది జాగ్రత్తగా, ఎందుకంటే మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే అల్లుడు. ఓకేనా? స్టార్ట్. అదే సునీత, ఆయన వచ్చారు కదా మొన్న మన ఇంటికి, మర్చిపోయావా? పండగ వచ్చింది కదా, పండగ వస్తే వచ్చేస్తారు అంతే. అంతే. నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెనకాలే వస్తాడు. ఎప్పుడు ఆయననా? ఆయన ఒప్పుకోను. అదేంటి ఎప్పుడు మీ అన్నని తోకెనకాలు తీసుకెళ్ళచ్చు కదా, నా వెనకాల తీసుకొస్తావేంటి నువ్వు? మా అన్న నీ వెనకాల కాకుండా నా వెనకాల ఎట్లా వస్తాడు? పండగకి మా అమ్మగారి ఇంటికి వెళ్తే కూడా నేను తినేటివన్నీ నీ టేస్ట్ బాగుంటది అంటుంటాడు. నాకు అలా నచ్చదు. నా ఎంగిల్ తినడం ఏంటి, నాకు నచ్చలేదు అసలు. మరి మీ ఇంటికి వస్తే పెట్టవా? మరి పెడతానులే, ఏదో నేను తినగా మిగిలిందుంటే నేను అప్పుడు పెడతానులే. ఆయన అంటాడు. ఆయన అంటే మీ ఆయన? ఎవరు? ఆయన నాగార్జున. ఎంత బాగుంటాడు. వాళ్ళ ఇంట్లో పాల ప్యాకెట్ వేసేట ఆయన పేరు కూడా నాగార్జుననే. రవి నున్నారు. అబ్బా నా వెనకాల వస్తారు ఎప్పుడు. ఎవరు? మీ అన్నయ్య గారా? అన్నయ్య గారు. వాళ్ళ అన్నయ్య గారా? అత్తారు ఇలాంటి అయిపోయి గారెలు బూరెలు అన్ని వండి పెడతారని తినేద్దామని వచ్చేస్తుంటారు. మీరు కూడా ఉంటారని వస్తాడేమో. నేనుంటాను, స్పెషల్ అట్రాక్షన్. కానీ నాకు అస్సలు నచ్చరు, ఎందుకంటే నాకు నాగార్జున గారు ఇష్టం. ఆయన ఉన్నారు చూడు, ఆయన అంటే ఆయన కాదు, మా ఆయన. మహేష్ బాబు లాగా ఉంటారు. మీ ఆయన ఉంటారు, కరెంట్ తీగ లాగా. నాకు అస్సలు నచ్చదు. అందరం ఒకటే ఎర్రగడ్డలో జాయిన్ అయినా. ఆయన
ఆయన అంటే ఆయన కాదు. ఆ. ఇప్పుడు ఆ. మా ఆయన గారు ఉన్నారు కదా, ఆ. నీలాగనమాట. ఏమండి టాపిక్ నేను అల్లుడు ఇచ్చాను కదండి. మీరు ఏది ఇచ్చినా ఆయన అందంగా లేరు అంటే మీరు అందంగా లేరని కాదు. అబ్బా మీరు సూపర్ తెలుసా. ఇప్పుడు ఏంటంటే ఆవిడ మాట్లాడుతుంది. ఏ చెప్పవే, ఎవరే సీరియల్ కొనిచ్చేది? మా అన్నయ్య. ఆయన ఆయన ఉన్నారు కదా. ఆయన అంటే ఆయన కాదు, మీ ఆయన. ఓకే, ఫైనల్ గా టైం అప్ అయిపోయిందండి. కానీ ఆవిడ కానిచ్చుకుందాము. ఆవిడ వాల్యూమ్, మైక్ వాల్యూమ్ కట్ చేయండి. టైం అయిపోయింది. కానీ ఇక్కడ వీళ్ళు 2 సార్లు మిస్టేక్ చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు మాట్లాడిన దాంట్లో అల్లుడని ఇచ్చాను కదా, ఎక్కడ కూడా అల్లుడని లేదు. మీరు మాట్లాడుకోండి, మీరు బాగా మాట్లాడుకుంటున్నారు. అల్లుడు అనే టాపిక్ కాకుండా ఆయన, నాగార్జున గారు అని డిఫరెంట్ గా మాట్లాడు. అందుకే ఈ రౌండ్ గిఫ్ట్ వచ్చింది వీళ్ళిద్దరికి. కంగ్రాచులేషన్. తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గిఫ్ట్ ఫస్ట్ రౌండ్ లో గెలిచారు. వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ రౌండ్ లో విన్ అయిపోయారు వీళ్ళు తోడికోడళ్ళు. వెరీ నైస్. థర్డ్ రౌండ్ కూడా ఉంది, కానీ అప్పుడు మనం ఆ గేమ్ లో గెలవాలి. ఇప్పుడైతే మా ఆడియన్స్ కి గిఫ్ట్ ఇచ్చే టైం. ఆ రౌండ్ పేరే కలర్ఫుల్. శ్రీలక. రెడీయా? సెలెక్ట్ చేద్దాం. ఒక్కసారి అందరు నవ్వండి. ఐదుగురు అందమైన లేడీస్ వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. ఫస్ట్ మీ పేరండి? రమ్య. రమ్య గారు. మీ పేరు? లావణ్య. లావణ్య. లక్ష్మి. లక్ష్మి గారు. మౌనిక. మౌనిక గారు. లోహిత. లోహిత గారు. వెరీ గుడ్. ఫస్ట్ మన ఆనవాయితీ ప్రకారం ఒక ర్యాంప్ వాక్, అద్భుతమైన హాట్ ర్యాంప్ వాక్ చేద్దాం. అక్కడికి వెళ్ళి ఒక అద్భుతమైన పోజ్ ఇవ్వండి. ఎవరైతే మంచి పోజ్ ఉంటుందో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తాను. అలాగే టాస్ కూడా చేస్తాం, కానీ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకేనా? అందమైన పోజ్ ఇవ్వండి అక్కడ నిల్చొని. రెడీ, మ్యూజిక్. అందరు చాలా అద్భుతంగా చేశారు, కానీ ఇంకా కొంచెం వయ్యారంగా చేద్దామని పోయింది. అది ట్రై భలే చేసావు. అంటే చిన్నప్పటి నుంచి ఇట్లా? ఐఎమ్ క్లాసికల్ డాన్సర్. వావ్, అవునా? yes. నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా. కనీసం 2 స్టెప్పులు నేర్పాను నాకు. ఓకేనా? నాకు ఈ పాట తక్కడ దక్కడ దక్కడ దిమ్మి తక్కడ దక్కడ దక్కడ దిమ్మి ఆ పాట ఉంది కదా, ఆ పాట ఎంత ట్రై చేసినా వస్తలేదు తెలుసా నాకు. ఎందుకో ఒక 2 స్టెప్. మీ బాడీ ఎంకరేజ్ చేయట్లేదేమో. ఇగో ఇప్పుడు చేస్తా అంటుంది. కన్నులతో చూసేవి గురువా, కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా. అయిందా? నా బాడీ ఎంకరేజ్ చేస్తలేదని చెప్పి నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకున్నావు అమ్మా. నాకు 2 స్టెప్పులు చెప్పి అంటే ఓకే, ఇలా పెట్టాలి ముద్ర. నాకు ఇప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు నా బాడీ. ఎందుకు చేయదు? నువ్వు రవి తెలుసా? నేను రవి అని నాకు తెలుసు. గాడ్ ఎంత ఫేమస్, నువ్వు అంత ఫేమస్ కదా. ఎవరు ఫేమస్? గాడ్ ఎంత ఫేమస్, నువ్వు కూడా అంత ఫేమస్ కదా. రండి, ఒక అద్భుతమైన లైన్ మా అక్కగారు చెప్తున్నారు. చెప్పు, గట్టిగా చెప్పు. గాడ్ ఎంత ఫేమస్, రవి అంత ఫేమస్. నీ పిండా కూడా తిట్టుకుంటున్నారు కదా. దేవుడితో పోలికేంద్రా నీకు అని మా అక్కని తిడుతున్నారు కదా. అది దేవుడు ఎవరు కనిపించాడు కానీ రవి అందరు కనిపిస్తారు కాబట్టి. విన్నరా? ఇది మా అక్క చెప్తుంది. చెప్పు. దేవుడు ఎవరు కనిపించాడు కానీ రవి అందరు కనిపిస్తారు కాబట్టి ఇంతమంది జనం రవి కోసం. నీ పిండా కూడా అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. వాళ్ళు అనుకోవట్లేదు, నువ్వే చెప్తున్నావు అలా. వాళ్ళు అనుకుంటున్నారే నాకు దేవుడితో ఏంది పోలిక అని. ఆయన నాకు దేవుడితోని పోలికలు ఏంటి దరిద్రంగా. దేవుడా, నేను కాదు, యజ్ఞాన్ని క్షమించు దేవుడా. అది నిజమే. ఇక్కడ ఫ్యాన్స్ మీకోసం చాలా మంది ఫ్యాన్స్ పొద్దున్న నుండి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరి పేర్లు ఇంట్రడక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న టాస్క్. మీరు వస్తారు, ముందుకు వస్తారు, కనీసం 3 జంతువుల సౌండ్లు చేస్తారు.
మీ ఇష్టం ఉన్న జంతువుల సౌండ్లు, కానీ ఒకరు చేసింది ఇంకొకరు కాపీ కొట్టద్దు. ఎవరైతే 3 జంతువులు, 3 కాదు 2 చేద్దాం. 2 జంతువులు సౌండ్లు చేస్తారు కానీ రిపీట్ చేయకూడదు. ఫస్ట్ రమ్య దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్యాట్ చేస్తాను. ఫస్ట్ క్యాట్ చేస్తారు, మియావ్ అంటూ పోతావు, అంతేగా? మరి అది ఈజీ కదా. ఇంకా నెక్స్ట్ ఇక డాగ్ అంటావు ఇప్పుడు. అంతే ఇక. పాపం డాగ్ కి స్వైన్ ఫ్లూ వచ్చింది. లోహిత చేస్తుంది. లోహిత, పిల్లి కుక్క కాకుండా వేరే ఏ జంతు సౌండ్ అనేది చెయ్యి. ఏంటది? తిట్టినవా? ఏంటది? నేను చిన్నపిల్లని సుసు పెట్టేటప్పుడు ఇంకోటి వద్దమ్మా తల్లి. పిచ్చుకలా చేస్తారా? చేయండి. ఏందది? ఇంకోటి అదేందది? అది బర్రె కదా? ఓ కోడి వాళ్ళు రిపీట్ చేస్తుంది కదా. ఆవు. ఏందది? మనుషులు అంటారా? ఆవు అంటుందా? ఆవు సౌండ్. ఇప్పుడు ఎద్దు. ఏందది? అంబా. నీకు కాదు, ఆగు ఆగు. ఆ అంబా సౌండ్ నువ్వు భర్త. అంబా. కప్పని బాగా వస్తుంది. ఏందది? ఎట్లా? కోయిలా చేస్తా. రెడీ? వావ్, హౌ స్వీట్. వెరీ నైస్, వెరీ న్యాచురల్. మళ్ళీ చేయి. వెరీ గుడ్. నెక్స్ట్ హార్స్. వస్తా. రెడీ? మగధీర హార్స్. ఇప్పుడు రెడీ? నేను కాల భైరవుడిని కూర్చున్నాను, ఇప్పుడు ఆ గుర్రం ఇవ్వాలి. సౌండ్ చేయి. ఇట్లా ఇంత వరకు ఇవ్వాలి. రెడీ? కొంచెం సస్టైన్ చేయి. నేను గుర్రాన్ని మళ్ళీ సూపర్. నిజంగా కోయిల సౌండ్ అద్భుతం, మళ్ళీ గుర్రం సౌండ్ కూడా అద్భుతం. అందుకే ఈ రౌండ్ విన్నర్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి. కంగ్రాచులేషన్స్. సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే సూపర్ మచ్చి. ఆల్రైట్, సో లాస్ట్ రౌండ్ మియాపూర్ లో మనం ఆడాల మజాగా జరుపుకుంటున్నాం. అండ్ లాస్ట్ రౌండ్ వచ్చేసాం సూపర్ మచ్చి. ఈ గేమ్ లో, ఈ రౌండ్ లో మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ లో మీరు ఓడిపోయినాక కూడా గెలిచారు, ఎందుకంటే గొప్ప వ్యక్తి గెలిపించారు, ఏదో అలా ఇలా చేసి గెలిపించేశారు. కానీ ఈసారి మాత్రం మాట్లాడే ఛాన్స్ లేదు, ఉట్టి చేతల్లో చూపించాలి. టీంలో 2 ఉన్నారు. ఒకరు అక్కడ కూర్చుంటారు అండ్ ఇంకోరు ఈ కర్రతోని ఇక్కడ ఈ పెద్ద బాల్ పెట్టి ఈ కర్రతో బాల్ ని కొడితే ఆ గ్లాసులు 2 పడాలి. ఒక్కటి పడితే కౌంట్ కాదు, 2 పడితేనే ఒక్కసారి పడ్డట్టు కౌంట్ అవుతుంది. అండ్ 1 minute లో ఎన్నైతే సార్లు మీరు గ్లాసెస్ ని పడేస్తారో అని లెక్క పెడతాం. మాక్సిమం నంబర్ ఆఫ్ గ్లాసెస్ విన్నర్స్ మీరే. మీరు ఫస్ట్ రౌండ్ ఓడిపోయారు కాబట్టి వీళ్ళతో స్టార్ట్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్. ఫాస్ట్. వెరీ గుడ్. అద్దె గట్టిగా. వెరీ గుడ్. నో నాట్ కౌంట్. పెట్టండి, గ్లాసులు పెట్టండి తొందరగా. ఏమండి ఇప్పటివరకు కొట్టి 3 గ్లాసులే పడ్డాయి. వెరీ గుడ్. టైమ్ అప్.
సూపర్. సో టోటల్ గా 1 minute లో 7 గ్లాసెస్ పగడగొట్టి మంచి స్కోర్, మంచి టార్గెట్ ని సెట్ చేశారు. మీరు 8 గ్లాసులు పడగొట్టాలి, అప్పుడే మీరు గెలుస్తారు. లేకపోతే ఈసారి కూడా గిఫ్ట్ తీసుకెళ్ళిపోతారు. ఓకేనా? వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్. 1 2 మీరు ఒక్కసారి చూస్తే మీకు ఎంత మంటుందో అర్థమవుతుంది. ఇగో లాస్ట్ 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 కొట్టండి కొట్టండి. అయిపోయింది, టైం కూడా అయిపోయింది. అదే ఫస్ట్ రౌండ్ ఏదో ఫ్లూక్ గా గెలిచాం అనుకుంటున్నారా? కాదు, టాలెంట్ ఉండి గెలిచామని ప్రూవ్ చేశారు. మళ్ళీ ఈ రౌండ్ కూడా గెలిచేశారు. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. ఎలక్ట్రాన్ హౌస్ అప్లయన్సెస్ తరఫు నుంచి సెకండ్ టైం గిఫ్ట్ గెలుచుకున్నారు. సూపర్. సో 2 గిఫ్ట్ గెలుచుకున్నారు. అండ్ వెనకాల మా ఆడియన్స్ కూడా గిఫ్ట్ గెలుచుకున్నారు. వచ్చేయండి. కానీ మీరే పుట్టి చేతితో పోవడం నాకు నచ్చట్లేదు. అందుకే మీరు ఇంత బాగా ఎంటర్టైన్ చేశారు కాబట్టి మీకు నా తరఫు నుంచి అండ్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి స్పెషల్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. అందరి చేతుల్లో గిఫ్ట్స్ ఉన్నాయి. మా ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారా? అది మియాపూర్కి నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. మా బంధువులు నేను కలుస్తూనే ఉంటాను. మీరు మాత్రం ఎంజాయ్ చేస్తుండండి, నవ్వుతుండండి. అండ్ నెక్స్ట్ టైం ఇట్స్ చాలా బాయ్ బాయ్. సోకులన్నీ బడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఏమి వాళ్ళు ఏం చేస్తున్నావు వంటకాలు అని. ఉలవచారు, బిర్యానీ, చేపల పులుసు, మటన్ వేపుడు అన్నీ చేద్దాం అనుకున్నానండి. కానీ బద్దకం వేసి ఊరుకొని చారు ఒకటే పెట్టాను. ఇన్ని చెప్పి నోట్లకి నాయగరా ఫాల్స్ స్టార్ట్ కాగానే రసమే ఉండే. అది వదిలి వెళ్ళిపోయిందండి. వదిలి వెళ్ళిపోతే ఏమండి, ఇక్కడ నేనున్నాను కదండి. మీరంత క్యూట్ గా హ్యాండ్సమ్ ఉంటే మిమ్మల్ని ఎలా వదిలేస్తారా? క్రీమ్ బిస్కెట్. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. పర్లేదండి, అక్కతో అడ్జస్ట్ అయిపోతా.